హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఉడిపి పర్యటనకి బయలుదేరాము. మొదటగా ఉడిపి ఎలా చేరుకోవాలి మన తెలుగు రాష్ట్రాల నుంచి అనేది చూద్దాం. తెలుగు రాష్ట్రాల నుంచి రైలు మార్గంలో షాలిమార్ టు వాస్కోడి గామా ట్రైన్ బెస్ట్ ఆప్షన్. ఇది విజయవాడ, గుంటూరు, నంద్యాల రూట్న హుబ్లీ మీదుగా వాస్కోడి గామా వెళ్తుంది. ఈ ట్రైన్లో మడ్గావ్లో దిగి మడ్గావ్ నుంచి కార్వార్ ట్రైన్ ఉంటుంది. అదే ట్రైను కార్వార్ టు బెంగళూరు ఉంటుంది. ఇదైతే బెస్ట్ ఆప్షన్గా ఉంటుంది మనకి. ఉడిపిలో చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. అందులో మొదటగా మాల్పే బీచ్, సెయింట్ మేరీ ఐలాండ్, ఉడిపి శ్రీకృష్ణ టెంపుల్ ఇవి ప్రధానమైనవి. మేము మొదటగా సెయింట్ మేరీ ఐలాండ్ చూడడానికి వచ్చాము. ఇక్కడి నుంచి బోట్లో వెళ్ళాలి. ఇది సెప్టెంబర్ టు ఫిబ్రవరి మంత్లో మాత్రమే ఓపెన్ అయ్యి ఉంటుంది. మిగతా మంత్లో క్లోజ్ అయ్యి ఉంటుంది ఈ బోటింగ్ సిస్టమ్. ఈ ఐలాండ్కి వెళ్ళడానికి జస్ట్ 20 మినిట్స్ రావడానికి, 20 మినిట్స్ పోవడానికి ఉంటుంది. మధ్యలో మనకు ఐలాండ్లో 1 అవర్ టైం ఇస్తారు. ఆ టైంలో చూసుకొని మళ్ళీ తిరిగి రావాల్సి ఉంటుంది. సో ఇక్కడ అమౌంట్ వచ్చేసి అడల్ట్కి వచ్చేసి 350 రూపీస్ ఉంది. అట్లానే బిలో 3 to 10 ఇయర్స్ పిల్లలకైతేనేమో 150 రూపీస్ ఉంది. ఈ టికెట్ కౌంటర్కి దగ్గరలోనే మాల్పే బీచ్ ఉంటుంది. సో ఇంకొకటి సీ వాకర్ కూడా ఉంటుంది. ఆ సీ వాకర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు రైట్ సైడ్ ఉంది కదా, అదే సీ వాకర్. ఈ బోట్లో ఎంటర్టైన్మెంట్ కోసం అని చెప్పేసి సాంగ్స్ అనేవి ప్లే చేస్తారు. ప్లస్ మేము వెళ్ళినప్పుడు అయితే రద్దీ చాలా ఎక్కువగానే ఉంది. సాంగ్స్ ఎంజాయ్. సో ఇప్పుడు మనం ఐలాండ్కి దగ్గరగా వచ్చాము. ఒకసారి ఆ విజువల్స్ చూడండి, అసలు ఎక్సలెంట్గా ఉంటుంది. చూశారు కదా ఎంత అద్భుతమైన ప్రదేశం ఇది. అంటే నేల, నీరు, ఆకాశము మూడు ఒక చోట ఉంటే ఎంత అద్భుతంగా ఉందనే దానికి ఈ ప్లేస్ ఒక ఎగ్జాంపుల్.
సో ఇక్కడ నుంచి నెక్స్ట్ వచ్చేసి మేము ఉడిపి శ్రీకృష్ణ టెంపుల్కి వెళ్తున్నాం. ఉడిపి టౌన్ చూసినప్పుడు వింటేజ్ ఉడిపి, మోడర్న్ ఉడిపి రెండు కలగలిపినట్లు ఉంటుంది. అంటే కొత్త కన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అట్లానే కొన్ని ఓల్డ్ కన్స్ట్రక్షన్స్ కూడా కనిపిస్తాయి. ఇప్పుడు మనం ఉడిపి శ్రీకృష్ణ టెంపుల్ దగ్గర ఉన్నాం. ఈ టెంపుల్ నిర్మాణం ద్వైత సిద్ధాంతాన్ని బోధించినటువంటి మధ్వాచార్యులు నిర్మించారని చెప్పేసి చరిత్ర చెప్తుంది. మధ్వాచార్యుల వారు ఉడిపి దగ్గరలోని ప్రజాక అనే గ్రామంలో జన్మించారు. మధ్య భారత యుగంలో ఆదిశంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు వీళ్ళ ముగ్గురికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. సో ఈ ఉడిపి టెంపుల్ని చూసినప్పుడు మనకి ఒక పాతకాలపు జ్ఞాపకాలు అయితే గుర్తొస్తుంటాయి. చాలా అద్భుతంగా ఉంది. ప్లస్ గుళ్ళో ఉన్న శ్రీకృష్ణ దేవుణ్ణి మనం కిటికీ లోపల నుంచి చూడాలి. డైరెక్ట్గా వాకిల్ అట్లా ఏమి ఉండదు. కిటికీల్లో చిన్న రంధ్రాలు ఉంటాయి, ఆ రంధ్రాల నుంచి చూడాల్సి వస్తుంది. ఇప్పుడు మనకు కనిపిస్తుంది గీతా మందిర్. ఇప్పుడు ఈ మార్గంలో నుంచే మనం దేవాలయంలోకి ఎంటర్ అవ్వాలి. ఇక్కడ మధ్యాహ్నం పూట ప్రతిరోజు నిత్యాన్నదానం కూడా ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం టెంపుల్ లోపలికి ఎంటర్ అవుతాం. ఆ ముందు కొలను చాలా అద్భుతంగా ఉంటుంది చూడడానికి ప్రదేశం. నెక్స్ట్ ఉడిపి నుంచి కార్కాల వెళ్తున్నాం. ఉడిపి నుంచి కార్కాల దాదాపు 35 నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బట్ కార్కాల ఈజ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ అండర్ రేటెడ్ టౌన్. రియల్ అసలు ఎక్సలెంట్గా అనిపించింది. సో మొదటగా అన్నగిరి బసతి అనే దానికి వెళ్ళాము. ఇక్కడ బసతి అంటే కన్నడంలో వచ్చేసి జైన్కి సంబంధించిన ప్రదేశం. వ్యూస్ చూడండి, మంచి కొలంలో మధ్యలో టెంపుల్. అసలుకి మేము వెళ్ళేసరికి ఈవినింగ్ 4:35 అయింది. ఎక్సలెంట్ బ్యూటిఫుల్గా ఉంది అసలు. ఇప్పుడు మనం చూస్తున్న టెంపుల్ చాతుర్ముఖ బసతి. బసతి అంటే జైన దేవాలయం అని అర్థం వస్తుంది. ఈ దేవాలయాన్ని శాంటారా రాజవంశస్థులు ఇమ్మడి భైరరస వడయార్ అనే అతను 16వ శతాబ్దంలో నిర్మించాడు. కానీ
ఎందుకు ఈ టెంపుల్ నాకు బాగా నచ్చిందంటే, ప్రజెంట్ ఇప్పుడు మనం చూస్తున్న టెంపుల్స్లో ఒరిజినల్ కన్స్ట్రక్షన్తో పాటు మోడర్న్ కాక కూడా కొంత చేసి ఉంటారు. బట్ ఈ టెంపుల్ మాత్రం అప్పుడు ఎలా కట్టారు ఇప్పటికీ అలానే ఉంది. ఆ పాతకాలపు జ్ఞాపకాలు అనేవి ఈ టెంపుల్లో చాలా బాగా కనిపిస్తాయి. ఈ టెంపుల్ లోపల జైన తీర్థంకుల్లో 3 విగ్రహాలు ఉంటాయి. అవి 4 వైపులా ఉంటాయి. అందుకనే ఇది చతుర్ముఖ బసతి అని పేరు పెట్టారు. ఈ టెంపుల్ని చూస్తున్నప్పుడైతే ఒరిజినల్గా వాళ్ళు ఎప్పుడైతే ఈ కన్స్ట్రక్షన్ చేసిన స్ట్రక్చర్ ఎలా ఉందో ఇప్పటికీ అలానే ఉంది. ఎక్స్ట్రాగా యాడ్ చేయడం కానీ ఎక్స్ట్రా కట్టడం కానీ ఏం లేదు. నెక్స్ట్ మనం గోమటేశ్వర బాహుబలి విగ్రహం దగ్గరికి వచ్చాము. ఇది చతుర్ముఖ బసతికి ఆపోజిట్లోనే ఉంటుంది. చతుర్ముఖ బసతి లోపల నుంచి చూసినప్పుడు ఈ విగ్రహం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడికి వీడియో అలౌ లేదు కాబట్టి మనం తీయలేకపోయాము. ఇలాంటి బాహుబలి విగ్రహాలు కర్ణాటక మొత్తం మీద 5 ప్లేసుల్లో ఉన్నవి. శ్రావణ్ బెల్గంలో ఒకటి, ధర్మస్థలిలో కూడా ఇలాంటి విగ్రహమే ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకో మిగతా 2 ఉన్నాయి.